Hello everyone, myself K. Srilata, working as contract faculty member at GJC Pindiprolu, Khammam district. Our course name is Agricultural Crop Production. For Agricultural Crop Production, second year students, paper 2 is Management of Horticulture Crops. In our previous class, we have completed Unit 8 Part 1, that is Cultivation Practices of Chilli. And today's class, we are going to discuss about plant protection of chilli. మిరపను ఆశించేటటువంటి వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి ఈ రోజు క్లాస్ లో మనము తెలుసుకోబోతున్నాము. ఇది యూనిట్ 8 లోని రెండవ భాగము. చిల్లీ ప్లాంట్ ప్రొటెక్షన్, సిమ్టమ్స్ అండ్ కంట్రోల్ మెథడ్స్. ముఖ్యంగా మనకి ఏమేమి పురుగులు ఉన్నాయి, ఏమేమి తెగుళ్ళు ఉన్నాయి అని మనం చూసుకుంటే, మిరపను ఆశించేటటువంటి ముఖ్యమైన పురుగులు పెస్ట్లు: డాంపింగ్ ఆఫ్, పౌడరీ మిల్యూ, బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్, సెర్కోస్పెరా లీఫ్ స్పాట్, ఫ్యూజేరియం విల్ట్, లీఫ్ కర్ల్, చిల్లీ మొజాయిక్, డైబ్యాక్ అండ్ ఫ్రూట్ రాట్. అదేవిధంగా డిసీజెస్ వచ్చేసి మనకి చిల్లీ థ్రిప్స్, చిల్లీ మైట్స్, చిల్లీ ఎఫిడ్స్, గ్రామ్ క్యాటర్పిల్లర్, టొబాకో కట్వామ్. మిరపలో సాధారణంగా మనం గమనిస్తే మిగిలిన పంటలతో పోలిస్తే ఎక్కువగా పురుగులు తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్, అందువల్ల రైతులకి దీన్ని పండించడానికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది, పెట్టుబడి అనేది చాలా పెరుగుతుంది. చాలా రకాల పురుగులు, చాలా రకాల తెగుళ్ళు నారుమడి దశ నుంచి పంట కోత వరకు ఆశిస్తూనే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ పంటను పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా తెగుళ్ళు. డాంపింగ్ ఆఫ్, నారు కుళ్ళు తెగులు అంటారు. తెలుగులో నారు కుళ్ళు తెగులు అంటారు. ఇది ఎక్కువగా నారుమడి దశలో ఆశిస్తుంది. సీడ్లింగ్స్ కిల్డ్ బిఫోర్ ఎమర్జెన్స్, అంటే విత్తనాలు అప్పుడే మొలకెత్తుతున్న నారు అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. వాటర్ సోకింగ్ అండ్ షివరింగ్ ఆఫ్ స్టెమ్, కాండం అంతా కూడా కుచించుకుపోయినట్లు మొత్తం కుళ్ళిపోయి ఉబ్బిపోతుంది అనమాట. ఇట్ విల్ రెడ్యూస్ ద సీడ్ జర్మినేషన్ పర్సంటేజ్, ఆటోమేటిక్ గా మొక్క యొక్క మొలక శాతం అనేది తగ్గిపోతుంది. ఇట్స్ ఎఫెక్ట్స్ ద యంగ్ సీడ్లింగ్స్ అండ్ దేర్ స్టెమ్స్, లేత నారుని అదేవిధంగా కాండాలని ఆశించి కుళ్ళిపోయే విధంగా ఈ యొక్క నారుకుళ్ళు తెగుళ్ళ లక్షణాలు మనం గమనించవచ్చు. డిసీజెస్ స్ప్రెడ్ త్రూ సీడ్స్ అండ్ సాయిల్, ముఖ్యంగా ఈ డిసీజెస్ విత్తనాల ద్వారా అదేవిధంగా నేల నుంచి ఈ యొక్క తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, విత్తనాల నుంచి అదేవిధంగా భూమి నుంచి వివిధ రకాల వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు విత్తన శుద్ధి అనేది మనం ఖచ్చితంగా చేసుకొని విత్తనాలు నాటుకున్నట్లయితే ఈ తెగుల్ని మనం కొంతవరకు అరికట్టుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నారంతా కూడా గుంపులు గుంపులుగా చనిపోతూ ఉంటుంది. లేత మొక్కల కాండం మెత్తబడి గుంపులు గుంపులుగా నారి చనిపోవడం వల్ల రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. నివారణకు విత్తనం మొలకెత్తిన వెంటనే మరలా వారం రోజులకు ఒకసారి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి మనము పిచికారీ చేయాలి. అంటే విత్తనం ద్వారా గింజ దగ్గర నుంచి వేరు వ్యవస్థ నుంచి ఈ యొక్క తెగులు ఆశిస్తుంది. కాబట్టి మనము మొక్కల వేర్లు బాగా తడిచేలాగా ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణాన్ని కనుక పోసినట్లయితే ఈ నారుకుళ్ళు తెగుళ్ళని మనము అరికట్టుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజ్. చాలా పంటల్లో మనకు వస్తుంది. మిరపలోనే కాదు, టమాటా, వంగ, నారుమడి ఉన్న అన్ని పంటల్లో కూడా ఈ యొక్క తెగుళ్ళను మనం గమనించవచ్చు. ఎక్కడ ఈ తెగులు వచ్చినా కానీ దానికి నివారణ చర్యగా మనం తీసుకునేది ఏంటి, కాపర్ ఆక్సీ క్లోరైడ్ ని 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనము మొక్కల వేర్లు తడిచేలాగా పోసుకోవాలి. యూజ్ థైరమ్ ఆర్ క్యాప్టాన్ at the rate 4 grams per kg of seeds for seed treatment. మనం ఏం చేయాలి, ముందుగా విత్తనాల ద్వారా ఈ యొక్క వ్యాధి సంక్రమిస్తుందని తెలుస్తుంది. కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధికి మనము తెగులు నివారించే మందులని మనము ఉపయోగించుకోవాలి. క్యాప్టాన్ కానీ థైరామ్ కానీ 4 గ్రాములు కేజీ విత్తనాన్ని కలిపి మనం నాటుకున్నట్లయితే ఈ యొక్క విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధుల్ని మనము అరికట్టుకోవచ్చు. నెక్స్ట్, పౌడరీ మిల్యూ, బూడిద తెగులు. ఇది కూడా మనకి ఇంతకుముందు పంటలలో కనిపించింది. షెడ్డింగ్ ఆఫ్ ఫోలియేజ్, అంటే లేత చిగుర్లు అన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి.
వైట్ పౌడరీ గ్రోత్ ఆన్ లోయర్ సైడ్ ఆఫ్ లీవ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆకు అడుగు భాగంలో బూడిద వంటి పెరుగుదల, బూడిద రంగు పెరుగుదలని మనం గమనించవచ్చు. ఇది శిలీంద్ర పెరుగుదల అన్నమాట. బూడిద రంగులో ఈ యొక్క శిలీంధ్రాలు ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి ఆకుల అడుగు భాగంలో. ఆకులు మరియు కాండం మీద బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి క్షీణిస్తుంది. శిలీంధ్రం పెరుగుదల ఉన్న చోట ఆటోమేటిక్ గా కిరణజన్య సంయోక్రియ అనేది జరగదు కాబట్టి మొక్క పెరుగుదల అనేది తగ్గిపోతుంది. కొన్ని రోజులకి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. నివారణకు స్ప్రే వెట్టబుల్ సల్ఫర్ at the rate 3 grams per liter of water. ఎక్కడ మనకి పౌడరీ మిల్లి బూడిద తెగులు కనిపించినా గానీ మనకి నివారణ చర్యలు అంటే నీటిలో కరిగే గంధకము 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బూడిద తెగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. టోటల్ 3 sprays required at 15 days interval from the first appearance of symptom. మొత్తంగా మనం పంట కాల వ్యవధిలో 3 సార్లు కనుక ఈ యొక్క నీటిలో కరిగే గంధకాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించవచ్చు. 15 రోజులకు ఒకసారి లక్షణాలు కనిపించినప్పటి నుంచి 15 రోజులకు ఒకసారి చొప్పున 3 సార్లు మనం ఈ యొక్క మందుని పిచికారీ చేసుకొని ఈ బూడిద తెగులుని నివారించుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఇది బ్యాక్టీరియా వల్ల ఆశిస్తుంది. The leaves exhibit small circular or irregular dark brown or black greasy spots. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆకుల మీద చిన్న చిన్న గుండ్రటి నిర్దిష్ట ఆకారం లేనటువంటి డార్క్ బ్రౌన్ ముదురు గోధుమ రంగు మచ్చలు మనకి కనిపిస్తాయి. As the spots enlarge in size, the center becomes lighter, surrounded by a dark band of tissue. క్రమంగా ఈ యొక్క మచ్చలు పెరుగుతున్న కొద్దీ వాటి యొక్క మధ్య భాగం రంగును కోల్పోయి చుట్టూ కూడా ఒక ముదురు గోధుమ రంగు వలయం అనేది ఏర్పడుతుంది. The spot coalesce to form irregular lesions. Severely affected leaves become chlorotic and fall off. క్రమంగా ఈ మచ్చలు పెరిగి ఏమైతే ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకంతా కూడా గోధుమ రంగులోకి మారిపోతుంది. కిరణజన్య సంయోగక్రియ జరగక ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. స్టెమ్ ఇన్ఫెక్షన్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ క్యాంకిరస్ గ్రోత్ అండ్ విల్టింగ్ ఆఫ్ బ్రాంచెస్. ఈ యొక్క మచ్చలు బ్యాక్టీరియా అనేది ఆకుల మీదనే కాకుండా కాండం మీద కనుక ఆశించినట్లయితే కాండం మొత్తం కూడా కుళ్ళిపోతుంది అనమాట. కొమ్మలన్నీ కూడా వడలి ఎండిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ద ఫ్రూట్స్ రౌండ్ రైజ్డ్ వాటర్ సోక్డ్ స్పాట్స్ విత్ ఎ పేల్ ఎల్లో బార్డర్ అండ్ ప్రొడ్యూస్డ్. కాయల మీద కూడా ఈ యొక్క మచ్చలు ఏర్పడే బ్యాక్టీరియా లీఫ్ స్పాట్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కాయలు కూడా దిగుబడి అనేది తగ్గిపోతుంది. నివారణకు ఫీల్డ్ శానిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ముఖ్యంగా మనము మన యొక్క పంట పొలాన్ని తయారు చేసుకునే సమయంలో పంట వేసే ముందు వేసవిలో లోతు దుక్కులను చేసుకొని భూమిని శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా సీడ్స్ మస్ట్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్. మనం విత్తనాలను సేకరించేటప్పుడే ఆరోగ్యవంతమైన మొక్కల నుంచి విత్తనాలని సేకరించుకోవాలి. డిసీజ్ గత సంవత్సరం మనం మిరప పంటకి ఈ తెగుళ్ళు ఉన్న పంట నుంచి కనుక మనం విత్తనాలను తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఈ సంవత్సరం కూడా మనకు ఆ తెగులు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా మనం పొలాన్ని శుభ్రంగా లోతుక్కులు చేసుకొని ఎటువంటి పురుగులు తెగుళ్ళకి సంబంధించిన అవశేషాలు లేకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా విత్తనాన్ని ఆరోగ్యవంతమైన మొక్కల నుండి సేకరించాలి. తర్వాత విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. మనం విత్తనాలను నాటుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. స్ప్రేయింగ్ ఆఫ్ మ్యాంకోజెబ్. అదేవిధంగా అప్పటికి కంట్రోల్ కానట్లయితే తీవ్ర తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మ్యాంకోజెబ్ ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా లీవ్ స్పాట్ నుంచి మనము రక్షణ పొందవచ్చు. నెక్స్ట్ సెర్కోస్పొరా లీవ్ స్పాట్. ఇది కూడా ఆకుమచ్చ తెగులు. ఇది ఒక సెర్కోస్పొరా అనే ఒక బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. లీఫ్ లీజన్స్ typically are brown and circular with small to large light gray centers and dark brown margins. ఇక్కడ మీరు గమనించినట్లయితే అంచుల నుంచి మొదలవుతుంది. ఆకుల అంచుల వెంబడి నుంచి మచ్చలు అనేవి ఏర్పడి వాటి మధ్యలో గ్రే కలర్ బూడిద రంగు కలిగి చుట్టూ గోధుమ రంగు మార్జిన్స్ తోటి ఉంటాయన్నమాట. స్టెమ్, పీటియోల్ అండ్ పాల్ లీజన్స్ ఆల్సో హ్యావ్ లైట్ గ్రే సెంటర్స్ విత్ డార్క్ బోర్డర్స్ బట్ దే ఆర్ టిపికల్లీ ఎలిప్టికల్. అదేవిధంగా ఆకుల మీదే కాకుండా కాండము, కొమ్మలు, అదేవిధంగా కాయల మీద కూడా ఈ యొక్క బూడిద రంగు మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. క్రమంగా అవి ఒకదాంతో ఒకటి కలిసిపోవడం జరుగుతుంది. సివియర్లీ ఇన్ఫెక్టెడ్ లీవ్స్ డ్రాప్ ఆఫ్ ప్రీమెచ్యూర్లీ రిజల్టింగ్ ఇన్ రెడ్యూస్డ్ ఈల్డ్.
తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు అనేవి రాలిపోవడం జరుగుతుంది. రాలిపోవడం వల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది సరిగా జరగక ఆ మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా దిగుబడి అనేది తగ్గిపోతుంది. నివారణకు స్ప్రే ట్వైస్ at 10 to 15 days interval with mancozeb 0.25% or chlorothalonil 0.1%. మనము తెగులు లక్షణాలను గమనించిన వెంటనే 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మ్యాంకోజెబ్ లేదా క్లోరోథలోనిల్ కవచ్ అంటారు దీన్ని. ఈ రెండిట్లో ఏదైనా ఒక మందును కనుక మనము 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగులు ఉధృతి నుంచి పంటని రక్షించుకోవచ్చు. ఫ్యూజేరియం విల్ట్ ఎండు తెగులు లేదా వడలు తెగులు అని అంటారు. విల్టింగ్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ అప్వర్డ్ అండ్ ఇన్వర్డ్ రోలింగ్ ఆఫ్ ద లీవ్స్ టర్న్ ఎల్లో అండ్ డై. మొక్క పూర్తిగా కాండ భాగం నుంచి వేరు వ్యవస్థ నుంచి కాండం వరకు మొత్తంగా ఒకసారి ఎండిపోవడం జరుగుతుంది. ఆకులన్నీ కూడా పసుపు రంగుకు మారిపోయి రాలిపోతాయి. Disease symptoms are characterized by an initial slight yellowing of the foliage and wilting of the upper leaves that progress in a few days into a permanent wilt with the leaves still attached. ముందుగా తెగులు తొలి స్థాయిలో మనకి మొక్కల మీద ఉన్నటువంటి ఆకులు ఫోలియేజ్ అంతా కూడా పసుపు రంగుకి మారిపోతుంది. క్రమక్రమంగా ఆకులన్నీ కూడా ఎండిపోయి ముందుగా అప్పర్ లీవ్స్ అంటే కాండం చివరి భాగాల్లోని ఆకులు పైనుంచి ఎండిపోతూ కొన్ని రోజుల్లోనే మొక్క పూర్తిగా ఎండిపోతుంది. ఆకులు అనేవి రాలిపోకుండా మొక్కకి అటాచ్ అయ్యి అలానే ఉంటాయన్నమాట. నివారణకు యూజ్ ఆఫ్ విల్ట్ రెసిస్టెంట్ వెరైటీస్. తెగులును తట్టుకునే రకాలను మనము ఎంచుకోవాలి. డ్రెంచింగ్ విత్ 1% బోర్డాక్స్ మిక్చర్. ఇది రాగి సంబంధమైనటువంటి కాపరాక్సి క్లోరైడ్ కానివ్వండి, బోర్డాక్స్ మిక్చర్ ని కానీ మనము లీటర్ నీటిలో కలిపి మొక్క వేర్లు తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. సీడ్ ట్రీట్మెంట్ విత్ 4 grams ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్ పర్ కేజీ సీడ్ ఈస్ ఎఫెక్టివ్. విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు రసాయనిక మందులే కాకుండా జీవన ఎరువులైనటువంటి ట్రైకోడర్మా విరిడి లాంటివి ఉపయోగించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్ల నుంచి మనము మొక్కల్ని రక్షించే అవకాశము ఉంటుంది. లీఫ్ కర్ల్ ఆకు ముడత. లీవ్స్ కర్ల్ టువర్డ్స్ మిడ్ రిబ్ అండ్ బికమ్ డీఫార్మ్డ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆకులన్నీ కూడా పైకి ముడుచుకొని పోతాయి. మధ్య ఈయన వైపుకి 2 వైపుల నుంచి మధ్య ఈయన వైపుకి ముడుచుకుపోతాయి అన్నమాట. స్టంటెడ్ ప్లాంట్ గ్రోత్ డ్యూ టు షార్టెండ్ ఇంటర్నోడ్స్ అండ్ లీవ్స్ గ్రేట్లీ రెడ్యూస్డ్ ఇన్ సైజ్. కణుపుల మధ్య దూరం తగ్గిపోయి మొక్క యొక్క సైజు అంటే హైట్ మొక్క ఎత్తు పెరగకుండా స్టంటెడ్ గా పొట్టిగా అలాగే ఉండిపోతూ రెడ్యూస్ అయిపోయింది అనమాట. దాని యొక్క సైజు తగ్గిపోతుంది. ఫ్లవర్ బర్డ్స్ అప్సైజ్ బిఫోర్ అటైనింగ్ ఫుల్ సైజ్ అండ్ anthers do not contain pollen grains. పూ మొగ్గలన్నీ కూడా పూర్తి స్థాయికి పూర్తి పెరుగుదల కాకముందే రాలిపోతూ ఉంటాయి. అదే విధంగా ఒకవేళ పూ మొగ్గలు విచ్చుకున్నప్పటికీ అందులో పోలెన్ గ్రెయిన్స్ పుప్పొడి రేణువులు అనేవి ఉండవు. ద వైరస్ ఈజ్ జనరల్లీ ట్రాన్స్మిటెడ్ బై బ్లైట్ ఫ్లై. ఇది ఒక వైరస్ తెగులు. లీఫ్ కర్ల్ అనేది ఆకుముడత అనేది ఒక వైరస్ తెగులు. ఈ వైరస్లు ఎప్పుడు కూడా వాటంతట అవే మన పంటని ఆశించవు. వాటికి ఖచ్చితంగా ఒక చోట నుంచి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఆశించడానికి వాహకాలు అనేవి చాలా అవసరం. ఈ తెగులుకి మనకి వాహకంగా ఉపయోగపడేది తెల్లదోమ, వైట్ ఫ్లై. సో కంట్రోల్ మెజర్స్ ఆఫ్ వైట్ ఫ్లై ఇన్ దిస్ రిగార్డ్ వుడ్ బి హెల్ప్ఫుల్. ముందుగా మనము మన పంటలో తెల్లదోమ లేకుండా కనుక చర్యలు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా వైరస్ తెగుళ్ళని నివారించుకునే అవకాశం ఉంటుంది. The infected plant should be uprooted and burnt or buried to avoid further infection. ముందుగా తెగులు ఆశించిన మొక్కలన్నిటిని వైరస్ తెగులు కాబట్టి అది కంటికి కనిపించదు. భూమిలో నుంచి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు ఆశిస్తుంది కనుక మనం ముందుగా తెగులు ఆశించిన మొక్కల్ని మనము పీకి కాల్చివేయాలి. అదేవిధంగా అవాయిడ్ మోనోకల్చర్ ఆఫ్ చిల్లీ క్రాపింగ్. కేవలము ప్రతి సంవత్సరం కూడా మిరప పంటని సాగు చేయడం, ఒకే పంటను సాగు చేయడం అనేది తగ్గించుకొని పంట మార్పిడులు చేసుకుంటూ వచ్చినట్లయితే కూడా ఈ తెగుళ్ళ ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. చిల్లీ మొజాయిక్ ఇది కూడా ఒక వైరస్ తెగులు. లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ ప్యాచెస్ ఆన్ ద లీవ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆకులన్నీ కూడా ఈనెలు ముదురు ఆకుపచ్చగా ఉండి
ఈ నెల మధ్య భాగం అంతా కూడా లేత ఆకుపచ్చ రంగులోకి మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా పసుపు రంగు లేత పసుపు రంగుకి ఆకులన్నీ మారుతూ ఉంటాయి. స్టంటెడ్ ప్లాంట్ గ్రోత్ డ్యూరింగ్ ఎర్లీ స్టేజెస్. తొలి దశలో మొక్క పెరుగుదల అనేది క్షీణించిపోతుంది. ఎల్లోయింగ్ క్లోరాటిక్ రింగ్ స్పాట్స్ ఆన్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. మొక్కలన్నీ పసుపు రంగులోకి మారిపోతాయి. అదేవిధంగా ముదురు గోధుమ రంగు మచ్చలు ఆకుల మీద మరియు కాయల మీద కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వైరస్ తెగుళ్లకు వాహకాలు కావాలి కనుక ఈ యొక్క తెగులుని మనకి వ్యాపింపజేసే వాహకము పేనుబంక. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు పేనుబంక కానివ్వండి, తామర పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, వీటన్నిటిని కూడా మనం పంట పొలంలో లేకుండా నివారించుకోగలిగితే ఆటోమేటిక్ గా తెగుళ్ల ఉధృతి కూడా తగ్గిపోతుంది అన్నమాట. మొక్కలు గిడుసవారి ఎదుగుదల లోపించి పొట్టిగా ఉంటాయి. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి ఆకారం మారిపోయి కొనలు సాగి మొజాయిక్ లక్షణాలు కనపరుస్తాయి. ఈ విధంగా మొక్కల యొక్క పెరుగుదల తగ్గిపోయినప్పుడు వాటి మీద ఉన్నటువంటి కణజాలం ఏదైతే క్లోరోఫిల్ కలిగినటువంటి ఆకుపచ్చని పదార్థం అంతా కూడా క్షీణించిపోతుందో దాని వలన కిరణజన్య సంయోగక్రియ అనేది సరిగా ఉండదు. పూత కాత అనేది ఉండకుండా మొక్కలు పెరుగుదల లేకుండా ఉంటాయి. నివారణకు the infected plant should be uprooted and burnt or buried to avoid further infection. ముందుగా మనం చెప్పుకున్నట్లు వైరస్ తెగుళ్ళు ఆశించినప్పుడు ఆ యొక్క మొక్కలను పీకి మనము కాల్చివేయాలి. అవాయిడ్ మోనోకల్చర్ ఆఫ్ చిల్లీ క్రాప్. ఏక పంటగా మిరపనే వేస్తూ ఉండకూడదు. ఖచ్చితంగా పంట మార్పిడి చేస్తూ ఉండాలి. పేనుబంక నివారణకు ఈ యొక్క వైరస్ ని వ్యాపింపజేసేది పేనుబంక కాబట్టి దాని యొక్క నివారణకు మనము ఎసిఫేట్ 1.5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పేనుబంకను మనము నివారించవచ్చు. తద్వారా పేనుబంక నివారించినప్పుడు ఈ వైరస్ కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వ్యాపించకుండా ఉండే అవకాశం ఉంటుంది. డైబ్యాక్ అండ్ ఫ్రూట్ రాట్, కాయకుళ్ళు తెగులు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మిరప పంటలో ఎకనామిక్ పార్ట్, ఆర్థిక పరమైన భాగం ఏంటంటే కాయ. ఈ కాయల మీద కనుక మనకు తెగుళ్ళు పురుగులు ఆశించినట్లయితే దిగుబడి తగ్గిపోతుంది. వాటి మీద ఏమైనా మచ్చలు అట్లాంటివి ఉన్నా మార్కెట్ వాల్యూ సరిగా రాదు, రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. As the fungus causes necrosis of tender twigs from the tip backwards, the disease is called dieback. Infection usually begins with the crop is in flower. పూత దశలో, ముఖ్యంగా మొక్క పూత దశలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫంగస్ శిలీంధ్రం అనేది అటాక్ అవుతుంది అనమాట. ఈ శిలీంధ్రం ఏం చేస్తుంది, టెండర్ ట్విగ్స్ చిగురు టాకుల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి టిప్ చివరి వరకు క్రమంగా మొక్క రివర్స్ లో బ్యాక్వర్డ్ పైనుంచి కిందికి క్రమంగా ఎండిపోతూ వస్తుంది. కాబట్టి దీన్ని డైబ్యాక్ ఇన్ఫెక్షన్ అని అంటారనమాట. ఇది శిలీంధ్రాల వల్ల వ్యాపిస్తుంది. ఫ్లవర్స్ డ్రాప్ అండ్ డ్రై అప్, పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. పార్షియల్లీ ఎఫెక్టెడ్ ప్లాంట్స్ బేర్ ఫ్రూట్స్ విచ్ ఆర్ ఫ్యూ అండ్ ఆఫ్ లో క్వాలిటీ. తెగులు ఉధృతి ఎక్కువగా లేని మొక్కలు ఏమవుతాయంటే, తెగులు ఉధృతి ఉన్నప్పుడు పూత అనేది రాలిపోతూ ఉంటుంది. ఒకవేళ పూత ఉండి కాయలు ఏర్పడినా గానీ అవి చాలా తక్కువగా, అంత మంచి క్వాలిటీ అంటే నాణ్యత ఎక్కువగా లేకుండా నాసిరకం కాయల్లాగా ఉంటాయి అన్నమాట. స్ప్రే నివారణకు స్ప్రే మ్యాంకోజెబ్ 2 grams per liter of water thrice at 15 days interval starting from noticing the dieback symptoms. మొదటిసారి లక్షణాలు కనిపించిన దగ్గర నుంచి మనము 15 రోజుల వ్యవధిలో 3 సార్లు కనుక మ్యాంకోజెబ్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పూత దశ నుంచి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అక్కడికి మనకి మిరప నాశించినటువంటి ముఖ్యమైన తెగుళ్ళు అనేవి అయిపోయినాయి. ఇప్పుడు పురుగులు, ఏ రకమైన పురుగులు మనకి మిరపలో కనిపిస్తాయి అంటే చిల్లీ త్రిప్స్. The infected leaves develop crinkles and curl upwards. Buds become brittle and drop down. ఏదైతే పురుగులు ఇక్కడ మీరు గమనించినట్లయితే పురుగులన్నీ కూడా ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దానివల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. బర్డ్స్ బికమ్ బ్రిటిల్ అండ్ డ్రాప్ డౌన్. పువ్వు మొగ్గలన్నీ కూడా పెళుసుగా తయారైపోయి రాలిపోతూ ఉంటాయి.
ఎర్లీ స్టేజ్ ఇన్ఫెస్టేషన్ లీడ్స్ టు స్టంటెడ్ గ్రోత్ అండ్ ఫ్లవర్ ప్రొడక్షన్, ఫ్రూట్ సెట్ ఆర్ అరెస్టెడ్. తొలి దశలో మొక్క పెరుగుదల తొలి దశలో కనుక ఈ యొక్క పురుగులు ఆశించినట్లయితే మొక్క పెరుగుదల అనేది తగ్గిపోయి పూత ఉండదు, అదేవిధంగా కాత కూడా ఉండదు అనమాట, కాయలు కూడా ఏర్పడవు. రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ఆకులన్నీ కూడా పైకి ముడుచుకుపోతున్నాయి. ఆకులు పిందెలు రాగి రంగులోకి మారి పూత పిందె అనేది నిలిచిపోతుంది. నివారణకు ఎకరానికి ఎసిఫేట్ 300 గ్రాములు ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. అడుగు భాగం మెయిన్ గా ఎందుకంటే పురుగులు అనేవి ఆకుల అడుగు భాగంలోనే ఉండి దాని మీద రసాన్ని పీలుస్తున్నాయి కాబట్టి అడుగు భాగం తడిచేలాగా మనం మందుల్ని పిచికారీ చేయాలి. నాటిన 15 లేదా 45 రోజుకు ప్రిపోనిల్ గుళికలు ఎకరానికి 8 కేజీలు చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయడం ద్వారా మనము పై ముడతని నివారించుకోవచ్చు. దీన్ని పై ముడత అంటారు. చిల్లీ త్రిప్స్ ద్వారా వచ్చేదాన్ని పై ముడత అంటారు. దీని నివారణకు నాటిన 15 రోజులకు ఒకసారి, అదేవిధంగా 45 రోజు 8 కేజీల చొప్పున మనము గుళికల్ని కనుక భూమిలో తేమ ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అంటే గుళికలు అనేవి కరిగి ఆ మందు అనేది అందులో ఉన్నటువంటి గాఢమైన మందు మొక్కలకు అందుబాటులోకి రావడానికి తేమ ఉన్నప్పుడే మనము వీటిని వేసుకోవాలి. చిల్లీ మైట్స్, ఇది పిండి నల్లి అన్నమాట. చిల్లీ మైట్స్ అంటే నల్లి. దీన్ని కింది ముడత అంటారు. వీటి ద్వారా వ్యాపించేదాన్ని కింది ముడత అంటారు. డౌన్వర్డ్ కర్లింగ్ అండ్ క్రింక్లింగ్ ఆఫ్ లీవ్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆకులన్నీ కూడా కింది వైపుకి ముడుచుకుపోయాయి, అదేవిధంగా దళసరిగా పెళుసుగా మారిపోతాయి ఆకులన్నీ కూడా. స్టంటెడ్ గ్రోత్, ఆటోమేటిక్ గా మొక్క పెరుగుదల అనేది తగ్గిపోతుంది. మిగిలిన మొక్కలతో పోల్చినప్పుడు ఈ మొక్కల పెరుగుదల అక్కడే ఆగిపోతుంది అనమాట. తెల్ల నల్లి పురుగులు ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులన్నీ కూడా ముద్ద కడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆకులన్నీ కూడా కిందకి ముడుచుకుపోయి మిగిలిన మొక్కలతో పోల్చినప్పుడు ఈ మొక్క యొక్క పెరుగుదల అక్కడే ఆగిపోయింది, చాలా చిన్నగా ఉంది. నివారణకు అప్లై 4-8-10% గ్రాన్యూల్స్ at 10 kg per hectare. 4-8 గిలికల్ని మనము 10 కేజీలు హెక్టార్కి చొప్పున వేసుకోవాలి. నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తెల్ల నల్లి పురుగుల్ని మనము నివారించుకోవచ్చు. నత్రజని ఎరువుల వాడకాన్ని ముఖ్యంగా తగ్గించుకోవాలి. రికమెండెడ్ డోస్ ఏదైతే మనకు సూచించిన మోతాదులోనే మనము నత్రజని ఎరువులు వేసుకోవాలి, అధిక మోతాదులో వేసుకోకూడదు. చిల్లీ ఎఫిడ్స్, పేనుబంక. ద ఇన్ఫెక్టెడ్ ప్లాంట్స్ టర్న్ పేల్ విత్ స్టిక్కీ అపీరెన్స్. ఏదైతే ఈ పేనుబంక ఆశించిన ఆకుల్ని మనం ముట్టుకున్నట్లయితే ఒక గమ్ లాంటి స్టిక్కీ అపీరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది, జిగటగా ఉంటుంది. ద లీవ్స్ కర్ల్డ్ అండ్ క్రింకిల్డ్, ఆకులన్నీ కూడా ముడుచుకుపోయి పెళుసుగా మారిపోతాయి. హనీడ్యూ ఎక్స్క్రీట్ డెవలప్మెంట్ ఆఫ్ సూటీ మోల్డ్. ఈ యొక్క పిండి నల్లి పురుగులు ఏం చేస్తాయంటే ఆకుల మీద వాటి యొక్క విసర్జకాన్ని ఉంచడం వల్ల ఆ విసర్జకాల మీద ఒక శిలీంద్ర పెరుగుదల అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా ఆకుల మొత్తం మీద శిలీంద్ర పెరుగుదల ఏర్పడినప్పుడు మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. స్టంటెడ్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్, మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. పేనుబంక లేత కొమ్మల ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చడం వల్ల పెరుగుదల తగ్గుతుంది. తియ్యటి పదార్థాన్ని విసర్జించడం వల్ల చీమల్ని ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఆకులు కాయలు నల్లటి మసి మూసినట్లుగా మారిపోతాయి. అంటే గుంపులుగా ఈ యొక్క పురుగులు ఆకుల మీద కాయల మీద ఉన్నప్పుడు మనకి అక్కడ మసి పూసినట్లుగా మనకి కనిపిస్తుంది. నివారణకు ట్రీట్ సీడ్స్ విత్ ఇమిడాక్లోప్రిడ్ 70% వెటబుల్ సల్ఫర్ 12 grams per kg ఆఫ్ సీడ్స్. రసం పీల్చే పురుగుల నివారణకు మనము ఇమిడాక్లోప్రిడ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా అప్లై 4-8-10% గ్రాన్యూల్స్ at 10 kg per hectare. పురుగులు ఆశించిన తొలి దశలో మనము 4-8 గుళికల్ని పంట పొలంలో హెక్టార్కి 10 కేజీల చొప్పున వేసుకోవాలి. స్ప్రే క్వినాల్ఫాస్ at the rate 1 ml per liter of water. అదేవిధంగా పురుగు ఉధృతి ఎక్కువైనట్లయితే క్వినాల్ఫాస్ ని మనము 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంకను మనము నివారించవచ్చు. గ్రామ్ క్యాటర్పిల్లర్, కాయ తొలుచు పురుగులు. ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎకనామిక్ పార్ట్ అయినటువంటి కాయల్ని ఇవి తొలిచి తింటూ ఉంటాయి. పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, ఇవి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఎర్లీ ఇన్స్టార్ ఫీడ్స్ ఆన్ ఫోలియేజ్. లార్వాలు తొలి దశలో
కాయల ఆకుల మీద పూతని ఆకుల్ని ఆశించడం జరుగుతుంది. గ్రోన్ అప్ లార్వా మెయిన్లీ బోర్ ఇంటూ ద ఫ్రూట్స్. లార్వాలు పెరిగిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే కాయలను తొలిచి కాయ లోపల గుజ్జుని తినడం జరుగుతుంది. ఈ పురుగు దోమజాతికి చెందింది. పిల్ల పురుగులు మొగ్గలు, పూత, పిందెలను ఆశించి నష్టపరుస్తాయి. పురుగు సోకిన పూతలో అండాశయం తెల్లగా ఉబ్బి పూత అనేది రాలిపోవడము జరుగుతుంది. పూత ఎండి రాలిపోవడం వల్ల కాయలు ఏర్పడిన కాయలు గిడిసిపారి ఆకృతి మారిపోయి వంకరలు తిరిగి ఉండడం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్లో ధర పలకదు. ముందుగా పూత మరియు మొగ్గలను ఆశిస్తాయి. తర్వాత దశలో కాయలను తొలిచి తింటూ ఉంటాయి అన్నమాట. నివారణకు మెలాథియన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయ తొలుచు పురుగుల నుంచి మనము పంటని రక్షించుకోవచ్చు. ఈ యొక్క పార్ట్ యూనిట్ 8 లోని పార్ట్ 2 చిల్లీ ప్లాంట్ ప్రొటెక్షన్ లో మనకి ముఖ్యమైన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే రైట్ సిమ్టమ్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ చిల్లీ ఫ్రూట్ బోరర్. మీరు ఇంతకు ముందు గమనించినట్లు కాయతొలుచు పురుగు యొక్క లక్షణాలు మరియు నివారణ చర్యలు. కాయతొలుచు పురుగులు ముందుగా లేత దశలో పూత మరియు పూ మొగ్గలను ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ విధంగా పూ మొగ్గలను ఆశించడం వల్ల అండాశయం ఉబ్బి పూత అనేది రాలిపోవడం జరుగుతుంది. అదే విధంగా కాయలు ఏర్పడిన తర్వాత ఇవి కాయలను తొలిచి అందులో ఉన్న గింజలను తినడం వల్ల ఆ కాయలన్నీ కూడా వంకరగా మారిపోయి నిర్దిష్ట ఆకారం లేకుండా మార్కెట్లో మంచి విలువ అనేది పలకదనమాట. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్లీ. ఇది 6 మార్క్స్ క్వశ్చన్. మీకు మిరప సస్యరక్షణ గురించి రాయండి అన్నప్పుడు మిరపను ఆశించేటటువంటి పురుగులు పేనుబంక, పిండి నల్లి, తెల్ల నల్లి, తెల్లదోమ, కింది ముడత, పై ముడత, అదేవిధంగా గ్రామ్ క్యాటర్పిల్లర్ కాండం తోల్చు పురుగు, అదేవిధంగా డిసీజెస్ వచ్చేసి పౌడరీ మిల్యూ, బూడిద తెగులు, సెర్కోస్పెరా లీవ్ స్పాట్, బ్యాక్టీరియా లీవ్ స్పాట్, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, సెర్కోస్పెరా ఆకుమచ్చ తెగులు, మొజాయిక్ వైరస్ తెగుళ్ళు, బ్యాక్టీరియా తెగుళ్ళు, వాటన్నిటి గురించి కూడా వాటి లక్షణాలు అదేవిధంగా నివారణ చర్యలన్నిటిని మనము వివరించాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యూనిట్ నుంచి ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్లీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే ప్రిపేర్ ఏ చార్ట్ షోయింగ్ ద సిమ్టమ్స్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ చిల్లీ పెస్ట్స్ అండ్ డిసీజెస్. ఒక చార్ట్ మీద నేమ్ ఆఫ్ ద పెస్ట్, పురుగు పేరు, లక్షణాలు, నివారణ చర్యలు 3 కాలమ్స్ తయారు చేసుకొని వీలైతే మీకు దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ దొరికితే కూడా అక్కడ పెట్టుకోవడానికి ట్రై చేస్తే చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ కాలంలో పురుగు పేరు, తర్వాత కాలంలో పురుగు లక్షణాలు, నివారణ చర్యలు, అట్లా మనము పురుగులన్నీ అయిపోయిన తర్వాత కింద తెగుళ్ళు, వాటి యొక్క పేర్లు, లక్షణాలు, నివారణ చర్యలు, ఈ విధంగా ఒక చార్ట్ ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు చదువుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా తొందరగా అర్థమవుతుంది అనమాట. రోజు అది ఒక గోడకు కానీ అట్లా పేస్ట్ చేసుకొని మీరు దాన్ని చూస్తూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అదేవిధంగా అన్నదాత బుక్స్ నుంచి కానీ లేదా వ్యవసాయానికి సంబంధించిన వివిధ పుస్తకాల్లో, న్యూస్ పేపర్స్ లో కూడా వస్తూ ఉంటాయి. మిరప అనేది మన ప్రాంతాల్లో చాలా బాగా ఎక్కువగా కల్టివేట్ చేసే క్రాప్ కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి ఫోటోస్, ఈ యొక్క పురుగులు తెగుళ్ళకు సంబంధించిన ఫోటోలు వస్తూనే ఉంటాయి న్యూస్ పేపర్స్ లో కానీ అన్నదాత బుక్స్ లో కానీ. వాటిని కనుక సేకరించి దగ్గర పెట్టుకున్నట్లయితే మీకు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ ఫోటో గుర్తొచ్చినా కానీ దాని యొక్క లక్షణాలను మీరు తేలిగ్గా రాయగలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడికి మనకి యూనిట్ 8 లోని పార్ట్ 2 చిల్లీ ప్లాంట్ ప్రొటెక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ క్లాస్ లో చిల్లీ యూనిట్ 8 లోని పార్ట్ 3 అది కల్టివేషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ టర్మరిక్, పసుపు పంట సాగు విధానము గురించి తెలుసుకుందాం. ఇక్కడికి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.